ఇప్పుడు అక్కడ పరిపాలకుడు ఉన్నాడు. ఎవరో చెప్పండి? హేరోదు. హేరోదు బహు దుర్మార్గుడు, బహు పాపిష్టివాడు. ఎంత దుర్మార్గుడు అంటే, ఎక్కడ తన భార్య తన పరిపాలనకు అడ్డొస్తుందేమో అని చెప్పి భార్యను చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు, బావమర్దిని చంపేశాడు, అత్తను చంపేశాడు, ఆఖరికి కొడుకును కూడా చంపేశాడు. తన దేశంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా రేపొద్దుట ఎప్పుడైనా నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నేను కలిగి ఉన్న పదవిని కాజేస్తారేమో అనే ఉద్దేశంతో 8,000 నుండి 10,000 మంది ముఖ్యమైన వారిని చంపించేశాడు. బహు దుర్మార్గుడు. లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పి ఎవరు వచ్చి చెప్పారో తెలుసా అండి? సాదాసీదా వాళ్ళు చెప్తే వినడండి మూర్ఖుడు. కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? జ్ఞానులను పంపించాడు. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి. ఎందుకని? ఆ దుర్మార్గుణ్ణి కూడా నా ప్రభు అయిన యేసు ప్రేమించాడు. నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా, నువ్వు ఎంత దుష్టురాలు అయినా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, ఎంతమందిని చంపేసినా, ఎంతమంది జీవితాలతో నువ్వు ఆటలాడినా, ఎంత గబ్బు జీవితం జీవించినా, అదేమిటో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హేరోదు బహు దుర్మార్గుడు అయినా దేవుడు హేరోదును ప్రేమించాడు. ఎవడి మాట వెండు. కాబట్టి ఎవరిని పంపించాడు దేవుడు? మహాజ్ఞానులు పంపించాడు. ఆ మహాజ్ఞానులు వచ్చి, రాజా, హేరోదు రాజా, మీకు శుభవార్త. ఏమిటదే? ఆ రాజు పుట్టాడు, మనుషులను ఏలే రాజు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు అని అంటే, హేరోదు ఆ సువార్తను విని విశ్వసించి విధేయతను చూపించి క్రీస్తును వీక్షించి అనేక మందికి వినిపించాలి కదండి. పశువుల కాపర్లు పామర్లు యేసయ్యను కూర్చుని విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? విశ్వసించారు, వచ్చి వీక్షించారు, వెళ్ళి వినిపించారు. మరి పరిపాలకుడైనటువంటి హేరోదుకు ఆ అవకాశం ఇస్తే తను కూడా యేసయ్యను అంగీకరించాలి కదండి. అంగీకరించలా. పైపెచ్చు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో చేయాల్సిన త్యాగాన్ని అడ్డగించే ప్రయత్నం చేశాడు. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలందరినీ కూడా అర్ధంతరంగా చంపించి వేశాడు. ఎంత దుర్మార్గుడండి, ఎంత దుష్టుడండి, ఎంత పాపిష్టివాడండి హేరోదు. 4 పరిసయ్యులు అంటే శాస్త్రులు, అంటే ధర్మశాస్త్రము బాగా తెలిసిన వాళ్ళు. ఎవ్వరు చెప్పినా నమ్మరండి, కేవలము శాస్త్రము చెప్పిందే నమ్ముతారండి. వాళ్ళని పిలిపించి, యూదుల రాజు పుడతాడట, ఎక్కడ పుడతాడో చెప్పండి అని అంటే వాళ్ళు శాస్త్రాలన్నీ తిరిగేశారండి. తిరిగేసి, యూదా బెత్లెహేమా, ప్రధానులలో నువ్వు ఏమాత్రము అల్పమైన దానివి కాదు, లోకరక్షకుడు బెత్లెహేములో పుడతాడు అని చెప్పి గ్రంథాలు ఘోషిస్తూ ఉంటే దాన్ని చదివారండి. చదివిన గ్రంథం తెలియచేస్తుంది యేసు రక్షకుడు బెత్లెహేములో పుడతాడని. జ్ఞానులు వచ్చేమో ఆయన పుట్టాడో, ఇక్కడో ఎక్కడో ఉన్నాడు అని జ్ఞానులు చెప్తుంటే, హేరోదేమో మీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఒకసారి పరిశీలించండి అని అంటే వాళ్ళు పరిశీలించారు. బెత్లెహేములో పుడతాడని తెలిసాడు. ఒక్కడు వెళ్ళాడా? ఈ గ్రంథాన్ని చదివినటువంటి వారిలో, ఆ శాస్త్రులలో, ఆ పరిసయ్యులలో ఒక్కడు వెళ్ళి, ఏమిటి ఆ రక్షకుడు పుట్టాడా? అవునండి, ఆ రక్షకుడు పుట్టాడు. మీకు ఎలా తెలుసు? నక్షత్రాన్ని చూసి వచ్చాం, మేము జ్ఞానులము. కొంతమంది అంటారు జ్ఞానులు వారు 3 దేశాలకు చెందిన 3 రాజులు అని కూడా అంటారు. వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళే వచ్చి చెప్తున్నప్పుడు శాస్త్రులు నమ్మాలి కదండి, ఈ పరిసయ్యులు నమ్మాలి కదండి. పద వెళ్దాం పదండి, బెత్లెహేముకు వెళ్దాం పదండి అని చెప్పి వెళ్ళి యేసుక్రీస్తును విశ్వసించాలి కదండి. పరిసయ్యులకు శాస్త్రులకు అవకాశం వచ్చింది, సువార్త విన్నారు వాళ్ళు కూడా. లోకరక్షకుడు జన్మించాడు, పట్టించుకోవాలా. పరిపాలకుడైన హేరోదు అయితే యేసు యొక్క సువార్తను వినే అడ్డగించాడో ముగించేస్తున్నారు. పేదవాళ్ళు, పశువుల కాపర్లు అంగీకరించారు, పరిశోధకులు ఆరాధించారు, పరిపాలకుడు అడ్డగించాడు. ఏమవుతుంది అడ్డగిస్తే? ఏం జరిగిందో తెలుసా? ఆనాడు హేరోదు సువార్తను విని కూడా క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తును అడ్డగించాడు. ఫలితంగా అదే సంవత్సరం బహుదుర్మార్గంగా
బహునీచంగా తన కొడుకును చంపించేశాడు. అంతేకాకుండా తన భార్యను చంపించేశాడు. అదే సమయంలో తనకు పిచ్చి పట్టేసింది, మానసిక రోగం వచ్చేసింది, ఒళ్ళంతా గజ్జి పుట్టేసింది. అదే సమయంలో ఒక వేశ్యను తన ఇంటికి పిలిపించుకొని ఆమెతో పాపం చేశాడు. తన మర్మాంగములన్నీ పూర్తిగా కుళ్ళిపోయినాయి. రాజు కానీ పరిపాలిస్తున్న మహారాజు, ప్యాలెస్లో ఉన్న మహారాజు ఒళ్ళంతా గజ్జి పట్టేసి పురుగులు పట్టేసి కంపు కొడుతూ ఉంటే అన్నం పెట్టేవాడు కూడా దూరంగా నిలబడాల్సి వచ్చింది. అరుపులు కేకలు, అరుపులు కేకలు, అరుపులు కేకలు. ఎవరో క్రీస్తును అడ్డగించిన ఆ రోజుల్లో మహా చక్రవర్తి, రోమా సామ్రాజ్యంలో హేరోదుని ఏమన్నారో తెలుసా? ద గ్రేట్ ఎంపైర్ హేరోద్, గ్రేట్ మహా చక్రవర్తి క్రీస్తును కాదనుకొని కాలదనుకొని చివరికి కుళ్ళిపోయాడు, నరకానికి చేరిపోయాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. పామరులకేమో దూత ద్వారా, పరిశోధకులకేమో నక్షత్రము ద్వారా, పరిపాలకునికేమో జ్ఞానుల ద్వారా, పరిశీలించే వారికేమో శాస్త్రముల ద్వారా తన సువార్తను తెలియచేశాడు. దౌర్భాగ్యం ఏమిటంటే ఆనాడో పామరులు పశువుల కాపరులు యేసయ్యను అంగీకరించారు. పరిశోధకులేమో ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించారు. పరిపాలించే వాళ్ళేమో, పరిశీలించే వాళ్ళేమో అడ్డగించారు. ఫలితము నాశనం అయిపోయారు. సహోదరి, సహోదరుడా, నువ్వు మహాజ్ఞానివా? అయితే జ్ఞానుల వలె యేసుక్రీస్తుని ఆరాధించు. పేదదానివా, పామరుడివా, పశువుల కాపరివా? అయితే వారి వలె యేసుక్రీస్తును అంగీకరించు. ఒకవేళ నువ్వు పరిపాలించే స్థాయిలో ఉన్నావా? దయచేసి హేరోదు వలె ఆయనను అడ్డగించి జీవితాన్ని చేతులను నాశనం చేసుకోవద్దని 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. రండి.